హాయ్ ఫ్రెండ్స్, మన నందమూరి అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో నందమూరి బాలకృష్ణ యొక్క అఖండ 2 తాండవం చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ చిత్రంలో ప్రముఖ సినీ నటి అయినటువంటి శోభన ఒక సన్యాసి పాత్రలో నటిస్తున్నదా అన్న విషయానికి వస్తే ఇది అవుననే స్పష్టంగా తెలుస్తున్నది. దీనికి సంబంధించి బోయపాటి శ్రీను చాలా క్లారిటీగా చెప్పేయటం కూడా జరిగింది. అఖండ 2 కోసం ఆయన ఎవరెవరు యాక్టర్స్ని ఎంపిక చేయాలి, విలన్స్ గాను హీరోయిన్స్ గాను ఎవరిని పెట్టాలి అన్నది ఆల్రెడీ ఇప్పటికే పలు కీలక పాత్రలో ఇతర భాషలకు చెందినటువంటి నటులను కూడా తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. కాగా తాజాగా ఈ అఖండ 2 తాండవ చిత్రంలో మరో సీనియర్ హీరోయిన్ నటించడానికి కూడా సిద్ధమైనట్లు, ఆమెకి ఈ చిత్రానికి సంబంధించిన కథను కూడా వినిపించినట్లు, ఒకప్పటి హీరోయిన్ అయినటువంటి శోభన ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు, అది కూడా ఓ సన్యాసి పాత్రలో నటిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. అంతేకాదు ఈ చిత్రంలో శోభన పాత్రల్లో చాలా వేరియేషన్ కూడా ఉంటాయని, ఈ పాత్రంతా కూడా అఘోరాల మధ్యలో షూటింగ్ జరుగుతుందని ఆయన స్వయంగా తెలియజేయడం జరిగింది. కుంభమేళలో కోట్ల మంది భక్తుల మధ్య లక్షల మంది అఘోరాలు నాగ సాధువుల మధ్య షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అఘోరాలు నాగ సాధువులను కూడా బోయపాటి శ్రీను కలవటం జరిగింది. షూటింగ్ ప్రయత్నంలో లోపం లేకుండా అఖండ చిత్రాన్ని షూటింగ్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. కానీ కోట్ల మంది జనాల మధ్య షూటింగ్ తీయటం అంటే మామూలు విషయం కాదు. ఇది ఈ చిత్రం యొక్క టీంకి ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇప్పటికే బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చినటువంటి సింహ, లెజెండు, అఖండ చిత్రాలు బ్లాక్ బాస్టర్గా నిలిచాయి. ఇప్పుడు తెరకెక్కబోతున్నటువంటి నందమూరి బాలకృష్ణ యొక్క 110వ చిత్రం అఖండ 2 తాండవం మాత్రం రికార్డులను, ప్రపంచాన్ని సృష్టించడం ఖాయమని మాత్రం మా మహానంది టీవీ చెప్పేస్తున్నది. ఇది ఈ చిత్రాన్ని దసరాకి రిలీజ్ చేయడానికి, అది కూడా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని రంగాలను సిద్ధం చేస్తున్నారు ఈ చిత్ర నిర్మాతలు. మరికొన్ని విషయాలని తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై బాలయ్య అని నినాదాలు ఇచ్చేద్దాం.